లైఫ్ స్టోరీస్ 1 hour 44 minutes రన్ టైంతో సెప్టెంబర్ 14 థియేటర్ రిలీజ్ అయిన ఈ మూవీని చూసాక కొంచెం లాగ్ చేసినప్పటికీ ఓవరాల్గా అయితే మూవీ బాగానే అనిపించింది గైస్. ఇది ఒక రియలిస్టిక్ కమర్షియల్ మూవీ. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. ఫైట్స్, యాక్షన్ సీన్స్ అలాంటివి ఏముండవు. ఒక బలగం మూవీ లాగా అలా ఫ్లాట్గా వెళ్తుంది. అంతేకాదు ఈ సినిమాలో మనకు ఒక 6 కథల్ని, 6 లైఫ్ స్టైల్ని ఈ సినిమాలో చూపిస్తారు. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే ఇది ఒక ఆంథాలజీ మూవీ. వేరువేరుగా ఉన్న ఒక 6 కథ ఈ సినిమా. మొదటి స్టోరీ క్యాబ్ క్రానికల్స్. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి క్యాబ్లో వెళ్తుండగా కొన్ని పుస్తకాలు కనిపిస్తాయి కారులో. అవే డ్రైవర్కి సంబంధించినవి. ఇంజనీరింగ్ చేస్తూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు ఆ డ్రైవర్. నెక్స్ట్ ఏం జరిగిందన్నదే ఇంకా ఫస్ట్ కథ. రెండో కథ వచ్చి వైల్డ్ హార్ట్స్. వేరు ప్రాంతాల్లో ఉండి ఉద్యోగం చేసుకుంటున్న 2 భార్యాభర్తలు న్యూ ఇయర్కి కలిసి పార్టీ చేసుకోవాలని అనుకుంటారు. అయితే తర్వాత ఏమైంది, వాళ్ళు న్యూ ఇయర్కి కలిసారా లేదా అన్నదే ఈ సెకండ్ స్టోరీ. మూడో కథ వచ్చి బంగారం. ఒంటరిగా ఉన్న ఒక ముసలావిడ తనకు బంగారం అంటే పిచ్చి. అయితే కొనే స్తోమత తన దగ్గర ఉండదు. తను ఒక రోడ్డు పక్కన టీ స్టాల్ పెట్టుకుని బతుకుతుంటుంది. అయితే చివరికి ఏమైంది, ఆమె కోరిక తీరిందా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఇంకా 4వ కథ మమ్మీ. సింగిల్ గా ఉంటున్న ఒక మదర్ జాబ్ లైఫ్ లో పడి తన కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోతుంది. ఇంకా కొడుకు మంచి చెడులన్నీ పని మంచి చూసుకుంటుంది. అయితే ఆ పిల్లాడు తన మమ్మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఇలా చిన్న చిన్న కోరికలతో ఆశపడుతూ ఉంటాడు. చివరికి ఏమైంది, ఆ పిల్లవాడు ఆశ తీరిందా లేదా అన్నదే ఈ స్టోరీ కథ. ఇంకా 5వ కథ వచ్చి క్లాస్మేట్స్. కాలేజీలో ఫ్రెండ్స్ కొన్న 2 స్నేహితులు అనుకోకుండా ఒక బార్లో కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ కథ. ఇంకా లాస్ట్ కథ వచ్చి జిందగీ. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి న్యూ ఇయర్కి తన లవర్తో కలిసి పార్టీ చేసుకోవాలని ఆశపడుతుంటాడు. చివరికి ఏమైంది, తన లవర్తో కలిసి పార్టీ చేసుకున్నాడా లేదా అన్నది ఈ స్టోరీ. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చంటే చూడొచ్చు. అడాలి సీన్స్ అయితే ఏమీ లేవు. ఈ 6 కథలు ఏదో ఒక కథ ఒక్కరికైనా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇంకా ఈ మూవీలో నాకు బాగా నచ్చిన, బాగా కనెక్ట్ అయిన కథ ఆ బంగారం కథ. చాలా హార్ట్ఫుల్గా ఉంది నాకైతే. ఇంకా ఫస్ట్ కథ అయితే ఏదో అడవిడిగా అలా ముగించేసినట్టు ఉంటుంది. కొంతమందికి అర్థం కూడా కాదు. ఇంకా క్లైమాక్స్లో ఆ కథను కలిపే విధానం నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ బాగా రాసుకున్నాడని చెప్పాలి ఆ సీన్ అయితే. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేస్తారు. న్యాచురల్గా లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తూ బాగానే చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది. ఇంక ఈ సినిమా థియేటర్లో కంటే ఓటీటీలో బాగా రీచ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని ఆలో పెట్టుకోండి. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5కి 2/75. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.